శ్రీమాత్రే నమ. శ్రీ లక్ష్మీ గణపతయే నమ. ఓం నమ శివాయ. శ్రీచక్రరాజాయై నమ. మీ అందరికీ తెలుసు, మనం చండీపీఠం ద్వారా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అష్టాదశ శక్తిపీఠాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రస్తుతానికి నేను వాటి జోలికి వెళ్ళడం లేదు. అయితే భవిష్యత్ నవంబర్ డిసెంబర్లలో కానీ జనవరిలో కానీ ఇంకొక క్షేత్రంలో చేసే పూజ గురించి నేను ఆలోచిస్తున్నాను. అది మీకు త్వరలో తెలియజేస్తాను. ఇప్పుడు ఈ వీడియో దేని గురించి అంటే, నేను ఏ కార్యక్రమం చేస్తున్నా విపరీతమైన ధనం ఖర్చు అవుతుంది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా నాకు ఈ యొక్క కార్యక్రమానికి అధిక మొత్తంలో సహకరిస్తున్నారు. వారి సొంత పూజలాగా, వారి సొంత ఇంట్లో చేసుకుంటే ఎలా ఖర్చు పెడతారో అలా ముందరకు వస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. లోక కళ్యాణం కొరకు అందరూ ఆలోచించాలి, అప్పుడే అంతా కూడా బాగుంటుంది. అయితే నన్ను ఒక విషయం బాధిస్తున్నది ఏమంటే, ఇప్పటిదాకా మనం కేదార్నాథ్లో, కాశీలో, శ్రీశైలంలో, పురుహుతికా క్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఒక 4-5 అలా వచ్చారు. కాశీలో ఒక 15 మంది దాకా వచ్చారు. అయితే ఎంతోమంది సహాయం చేస్తున్నారు, కానీ ప్రత్యక్షంగా పాల్గొంటున్న వారు చాలా తక్కువ. అందుకోసమనే నాకు ఒక ఆలోచన ఏం వచ్చిందంటే, ఇకపై ప్రతి అమావాస్య రోజు మన నగరంలో, మన హైదరాబాద్ నగరంలో మనకి ఏదైనా టెంపుల్లో ఈ చండీ హోమం చేయాలి. లేదా ఎవరైనా టెంపుల్ వాళ్ళు ముందరికి వచ్చి మా దగ్గర ఈసారి చేయండి అంటే వాళ్ళ దగ్గర. ఇవన్నీ మనము భవిష్యత్తులో ఆలోచించుకుందాం. ప్రస్తుతానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆషాఢ అమావాస్య నుండి ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. ఆషాఢ అమావాస్య నుంచి ప్రతి అమావాస్య రోజు చండీ పారాయణం, చండీ హోమం ఉంటుంది. ఈసారి ఆగస్టు 4న వస్తుంది. అయితే విశేషంగా అమ్మవారి అనుగ్రహం వల్ల ఆగస్టు 4 ఆదివారం అయింది. కాబట్టి అందరూ కూడా విశేష సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి ఆశీస్సులకు మీరంతా పాత్రులయ్యారని ఆశిస్తున్నాను. అయితే ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించాలంటే చాలా ధనం అవసరం అవుతుంది. అమ్మ అనుగ్రహం, మీ యొక్క పెద్ద మనసు వల్ల నాకు ఈ 4 కార్యక్రమాల్లో కూడా నాకు ఆ ధనం సమకూరింది. కానీ నాకే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది నోటికొచ్చినంత అడగాలంటే. అందుకే నేను ఒక విధానాన్ని పెట్టాలనుకుంటున్నాను. తద్వారా ధనానికి ధనం సమకూరుతుంది, నాకు నిత్యం సహకరించే భక్తులకు ఈ యొక్క ఫైనాన్షియల్గా బర్డన్ కాకుండా ఉంటుందని ఆలోచించాను. మనం ఇప్పటిదాకా 4 క్షేత్రాల్లో 5 కార్యక్రమాలు చేశాం. అవేమంటే, శ్రీశైలంలో నవచండీ చేశాం. ఎందుకంటే అమ్మవారు అయ్యవారు కొలువున్న 3 క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, ఉజ్జయిని, శ్రీశైలం, కాశీలో నవచండీ చేయాలన్నది సంకల్పం. మిగతా చోట ఉట్టి చండీ మాత్రమే, ఏకచండీ చేయాలన్నది ఆలోచన. సో శ్రీశైలంలో చేసినప్పుడు అది దక్షిణాయనం కావడం వల్ల మనం శివలింగ ప్రతిష్ఠ చేయలేదు, కాబట్టి ఒక కార్యక్రమం. కాశీలో అటు ప్రతిష్ఠ, ఇటు నవచండీ 2 జరిగినాయి. 3 పురుహుతికా దగ్గర ఏకచండీ 4, కేదార్నాథ్లో శివలింగ ప్రతిష్ఠ 5. అంటే మొత్తం మన ద్వాదశ జ్యోతిర్లింగాలు 18, 12, అష్టాదశ శక్తిపీఠాలు 18, 30 ప్లస్ ఆత్మలింగ క్షేత్రమైన గోకర్ణంలో ప్రతిష్ఠ. సో ఈ అన్నీ కలుపుకుంటే 31 ప్రస్తుతం మనం ప్లాన్ చేసుకున్నవి క్షేత్రాల్లో. వీటిలో మనం 5 నిర్వహించాం, ఇంకా 26 ఉన్నాయి. సో ఇవన్నిటినీ కూడా సమర్థవంతంగా అమ్మ అనుగ్రహంతో నిర్వహించడానికి నేను ఒక సబ్స్క్రిప్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాను. అదేమంటే, ప్రతి నెల నాకు సహకరిస్తున్న అందరి ద్వారా యథాశక్తి ఇంత తీసుకోవాలని ఆలోచన చేశాను. అది ఎంత ఎక్కువ పెట్టాను అనుకోండి, కొంతమంది ఇవ్వగలరు, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అడిగినాక కాదని లేరు. అలాగే చిన్నగా పెట్టాను అనుకోండి, అందరూ నిస్సంకోచంగా వచ్చేస్తారు, కానీ కార్యక్రమాలు నిర్వహించడానికి ధనం సరిపోదు.
పోనీ మధ్యస్థంగా ఉండంటే అది త్రిశంకు స్వర్గంలా ఉంటుంది. ఎప్పటిదెప్పుడు పోతామా పోలేమా, చేస్తామా చేయగలమా ఇలాంటి మీమాంసలతో కూడి ఉంటుంది. మళ్ళీ సరిపోని దానికోసం ముందరికి వచ్చి మళ్ళీ విపరీతంగా డొనేషన్లు అడగాల్సిన పరిస్థితి వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేనేం చేశానంటే 12 విభాగాలుగా విభజించాను. అదేంటి అంటే 151 నెలకు నుంచి ప్రారంభిస్తే 1251 ప్రతి నెలకు. ఈ విధంగా 12 విభాగాల్లో ఏదైనా సరే పే చేయొచ్చు. అంటే 151, 251, 351, 451, 551, 651, 751, 851, 951, 1051, 1151, 1251. ఈ విధంగా 12 విభాగాల్లో ఎవరి శక్తానుసారం ఎవరికి ఏ విధంగా వీలవుతుందో వారు ఆ విధంగా ప్రతి నెల ఆ యొక్క దక్షిణ చెల్లిస్తూ వస్తే అవంతా పూల్ చేసుకొని ప్రతి 3-4 నెలలకు 5 నెలలకు క్షేత్రంలో చేసే కార్యక్రమం, ప్రతి నెల అమావాస్య రోజు నిర్వహించే చండీ హోమాలు, వీటన్నిటికి కూడా పుష్కలంగా సరిపోతాయి. ఇదే కాక సాధారణంగా అందరూ కూడా ఎంతో కొంత వస్తు రూపైన కూడా కార్యక్రమాలు ముందిస్తుంటారు. కాబట్టి అన్నీ క్లబ్ చేసుకుంటే ఈ యొక్క కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించబడి ఆ అమ్మ అనుగ్రహానికి మనమంతా పాత్రులవుతాం. మళ్ళీ చెప్తున్నాను, లోక కళ్యాణం కోసం చేస్తున్న కార్యక్రమాలు ఇవి, మీ సొంత కార్యక్రమాలు కాదు. అయినా సరే నాకు ఇంతగా సహకరిస్తున్నందుకు నన్ను మించిన అదృష్టవంతుడు, కరెక్ట్గా చెప్పాలంటే మనల్ని మించిన అదృష్టవంతులు ఎవరు లేరని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా ఈసారి ఆగస్టు 4న అమావాస్య రోజు టెంపుల్ అల్వాల్లోన సంకటమోచన్ హనుమాన్ టెంపుల్లో ఉదయం 7 గంటల నుంచి సుమారుగా 1-1:30 మధ్య నిర్వహించే ఈ చండీ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని అమ్మ కృపకు మీరు పాత్రులవుతారని నేను ఆశిస్తున్నాను. ఈసారి దయచేసి ఎవ్వరూ కూడా మిస్ కాకుండా ఈ యొక్క కార్యక్రమానికి రాగలరు. అమ్మ అనుగ్రహం వల్ల ఆ రోజు ఆదివారం కావడం వల్ల మనకి ఇంకా సులభం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సమ్మంగళాని భవంతు, తదాస్తు, శుభం భూయాత్.